మీ అందమైన ప్రయాణం ప్రారంభించండి. 49 మీ తల్లిదండ్రులు కావాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మానస. B12 డెఫిషియన్సీ ఈ మధ్య చాలా మందిలో ఈ డెఫిషియన్సీ ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి ఈ డెఫిషియన్సీ ఎలా మనం బయటపడొచ్చు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఫుడ్ హ్యాబిట్స్ లో ఎలాంటి చేంజెస్ చేసుకోవాలి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ న్యూట్రిషనిస్ట్ జ్యోతిర్మయి గారు. మాట్లాడదాం. హాయ్ జ్యోతిర్మయి గారు. హలో అండి. సో జ్యోతిర్మయి గారు, లేడీస్ జెంట్స్ చాలా మందిలో కూడా అందరిలో కూడా B12 డెఫిషియన్సీ ఎక్కువగా ఈ మధ్య గమనిస్తూ ఉన్నారు. ముఖ్యంగా B12 డెఫిషియన్సీ రావడానికి రీజన్ ఏంటంటారు? B12 డెఫిషియన్సీ రావడానికి చాలా రీజన్స్ ఉంటాయండి. బికాజ్ ఒకటి ఎక్కడన్నా మీరు చాలా మంది డయాబెటిక్ పేషెంట్స్లో కూడా చూస్తూ ఉంటాము. బికాజ్ వాళ్ళు యూస్ చేసే మెడికేషన్స్ వల్ల కూడా దెర్ ఇస్ కైండ్ ఆఫ్ ఫ్యూ రీసెర్చర్స్ దాట్ వైటమిన్ B12 తగ్గిపోయే అవకాశాలు ఉంటాయని. అండ్ ఇదే కాకుండా యూర్ నాట్ ఈటింగ్ ఎనఫ్, అంటే మనం తీసుకునే డైట్లో కనుక వైటమిన్ B12 కరెక్ట్గా ఇవ్వట్లేదు. సో అప్పుడు కూడా అవుతుంది. జనరలీ వైటమిన్ B12 అనేది మోస్ట్లీ మనకి అన్ని వైటమిన్స్ లైక్ ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ అంటాము, అన్ని లివర్లో స్టోర్ అయి ఉంటాయి అన్నమాట. ఒకవేళ మీరు ఎక్సెస్ తీసుకున్నా కానీ కూడా లివర్లో స్టోర్ అయి ఉంటాయి. అండ్ B అండ్ C, B కాంప్లెక్స్ వైటమిన్స్ ఇంకా వైటమిన్ C అనేది ఎప్పటికప్పుడు మనం ఇస్తూ ఉండాలన్నమాట. అంటే తీసుకున్న తర్వాత బాడీ ఎంత కావాలంటే యూటిలైజ్ చేసుకుంటుంది, మిగతాది యూరిన్లో కానీ ఫికల్ మ్యాటర్లో కానీ వెళ్ళిపోతుంది అనమాట. సో కంటిన్యూస్ సప్లై అనేది ఇవ్వాలి. అందుకే మీరు బయటికి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కంపల్సరీ B కాంప్లెక్స్ ట్యాబ్లెట్స్ ఇస్తారు, వైటమిన్ C తీసుకోమని చెప్తూ ఉంటారు, నిమ్మకాయ నీళ్ళు ఇవన్నీ తాగమని, వైటమిన్ C ఎక్కువ ఉన్న ఆహారాలు తీసుకోమని సజెస్ట్ చేస్తూ ఉంటారు. బికాస్ ఆ రిక్వైర్మెంట్ అనేది ఉంటుంది. కానీ B12 అనేది మన లివర్లో కూడా స్టోర్ అయి ఉంటుంది. సో లివర్ ఫంక్షన్కి కూడా వైటమిన్ B12 చాలా ఇంపార్టెంట్ అనమాట. దీన్ని మనం సైనోకోబాలమైన్ అంటాం అనమాట. సో ఈ సైనోకోబాలమైన్ అనేది చాలా ఫంక్షన్స్కి హెల్ప్ చేస్తుంది. సో ఇది మీరు కరెక్ట్గా తీసుకోకపోయినా, బాడీలో ఎనఫ్ వైటమిన్ B12 లేకపోయినా కానీ కూడా డెఫిషియన్సీ అనేది వచ్చేస్తూ ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ B12 డెఫిషియన్సీ ఉంది అన్న విషయం ఎలా తెలుస్తుంది? అంటే ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి? చాలా సిమ్టమ్స్ ఉంటాయండి. బికాస్ ఒక చిన్న హెడేక్ వచ్చింది, B12 డెఫిషియన్సీ వల్ల కూడా రావచ్చు. మనకి అరికాల పైన పొడిచినట్టు వస్తుంది కదా, అది కూడా B12 డెఫిషియన్సీ వల్ల ఉంటుంది. లెథార్జిక్, ఎక్కువగా నీరసం, అలసట ఎక్కువగా ఉండడము, ఫెటిగ్ ఎక్కువగా ఉండడము, అండ్ దీంతో పాటు నేను ఇందాక చెప్పినట్టు హెడేక్స్ అనేది, ఎనర్జీ లెవెల్స్ చాలా డౌన్గా ఉండడం, ఎక్కువ ఎనర్జీ చేయలేకపోవడం, ప్రతిసారి అలసిపోవడము, ఊరికి మర్చిపోతూ ఉండడము, లాస్ ఆఫ్ మెమొరీ, ఇవన్నీ ఇష్యూస్ ఉంటాయి. మెంటల్ ఉంటుంది, నిద్ర కూడా సరిగా పట్టదు, స్కిన్లో కూడా కొన్ని ఇష్యూస్ రావడము, ఇచ్చింగ్, ఇలాంటివి కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. సో దెర్ ఆర్ సెవరల్ సిమ్టమ్స్ అనమాట. అంటే B12 తగ్గిపోతుందని చెప్పుకోవడం, హెయిర్ ఫాల్ కూడా అవుతుంది. సో B12 డెఫిషియన్సీ ఉంది అని తెలుసుకోవడానికి అయితే టెస్ట్ చేసిన తర్వాత, లేదంటే మీరు చెప్పిన సిమ్టమ్స్తో ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఫుడ్లో ఏమైనా సప్లిమెంట్స్ లైక్ ఫుడ్లో మనం తీసుకునే ఆహారంలో వెజిటేబుల్స్ కావచ్చు, ఫ్రూట్స్ కావచ్చు, ఎలాంటివి తీసుకుంటే ఈ B12ని మనం తగ్గించుకోవచ్చు, లైక్ B12 డెఫిషియన్సీని తగ్గించుకోవచ్చు అంటారు? సో మీరు అన్నట్టు B12 తక్కువ ఉందంటే మనం ఫస్ట్ సిమ్టమ్స్ కొన్ని ఉంటాయి, బట్ ఓన్లీ సిమ్టమ్స్ ద్వారా వీ కాన్ సే దాట్ మీకు B12 డెఫిషియన్సీ ఉందని. కంపల్సరీ యూ హ్యావ్ టు గో విత్ అ బ్లడ్ టెస్ట్. సీరం వైటమిన్ B12 టెస్ట్ చేస్తారు. సీరం వైటమిన్ B12 మినిమం మీకు 300, 400 అలా ఉంటే ఓకే, అట్లీస్ట్ మనకి బాగున్నట్టు. బట్ చాలా మందికి నేను చూసిన వాళ్ళకైతే 100 అలా కూడా ఉన్నాయి. అంత రీడింగ్స్ అంత తక్కువగా ఉంటాయి అన్నమాట. సో దట్ ఈస్ అ వెరీ అంటే వాళ్ళకి ఎందుకు అంత తక్కువ ఉంది? బికాస్ హెడేక్స్ తరచుగా వస్తూ ఉంటాయి, నీరసం ఉంటుంది, మజిల్ క్రాంప్స్ ఉంటాయి, ఇవన్నీ ఎందుకు వస్తాయో కూడా తెలియదు. ద రీజన్ వెన్ ఐ సే యూ హ్యావ్ టు చెక్ విత్ ద వైటమిన్ B12 కానీ వైటమిన్ D, ఐరన్, ఇవన్నీ చెక్ చేసి అన్నీ తక్కువగా ఉంటాయి. బికాస్ అది ఒక కైండ్ ఆఫ్ స్మాల్ స్లోగా యువర్ బాడీ ఈస్ టెల్లింగ్ యూ దట్ దీస్ ఆర్ డెఫిషియన్సీస్. చిన్న విషయాలే కదా అని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ఈ రోజు ఎక్కువగా తిరిగానేమో, ఎక్కువగా వర్క్ చేశానేమో, అందుకే హెడేక్ వచ్చింది అని అనుకుంటూ ఉంటాం. బట్ ఆల్ ది మన బాడీకి ఏదైతే తగ్గిపోతుందో, ఓన్లీ వైటమిన్ B12 కాదు, ఏ ఇష్యూస్ అన్నా కానీ బాడీ విల్ టెల్ యూ సిమ్టమ్స్ ద్వారా. ఏదో ఒకటి హెయిర్ ఫాల్ కానీ, నీరసము, అలసట, బాడీ క్రాంప్స్, ఇలాంటివన్నీ మనకు బాడీ చెప్తుంది అనమాట. దాన్ని మనం నెగ్లెక్ట్ చేయొద్దు. అట్లీస్ట్ ఇయర్లీ వన్స్ అన్న ఫుల్ బాడీ చెకప్ అనేది చేయించుకోవాలి. లివర్ ఫంక్షన్ ఎలా ఉంది, కిడ్నీ ఫంక్షన్ ఎలా ఉంది, వైటమిన్స్, మినరల్స్ బాగున్నాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి. సో ఇది చెక్ చేసుకున్న తర్వాత దెన్ వీ విల్ అండర్స్టాండ్ దట్ దెర్ ఇస్ అ డెఫిషియన్సీ. సో ఇప్పుడు డెఫిషియన్సీ ఉన్నప్పుడు ఏంటి నెక్స్ట్, వాట్ ఈస్ ద నెక్స్ట్? సో మీరు అన్నట్టు సప్లిమెంటేషన్, ఎస్, సప్లిమెంటేషన్ ఇస్ అ ఫస్ట్ థింగ్. సప్లిమెంటేషన్ కన్నా ముందు ఫస్ట్ ఫుడ్ అనమాట. బికాస్
డాక్టర్ కూడా ఫుడ్తో పాటే తీసుకోమని చెప్తారు. ఎస్, హెల్దీ ఫుడ్. ఒక న్యూట్రిషనిస్ట్ కూడా ఏదైనా సప్లిమెంట్ సజెస్ట్ చేస్తుందంటే బిఫోర్ ఫుడ్ ఆఫ్టర్ ఫుడ్ చెప్తుంది. సో ఫుడ్ ఇస్ అ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. సో ఫుడ్ని మాత్రం నెగ్లెక్ట్ చేసి నేను సప్లిమెంట్సే వాడతాను, నేను ఓన్లీ మెడిసినే వాడతాను, ఇదే పర్టికులర్గా తీసుకుంటానంటే నో, దట్ ఈస్ నాట్ అట్ ఆల్ అడ్వైజబుల్. సో ఫుడ్ తీసుకోవాలి ఫస్ట్, అంటే వైటమిన్ B12 ఇంక్రీజ్ అయ్యే ఫుడ్స్ అనేవి తీసుకొని, నార్మల్ ఫుడ్స్లో కూడా వైటమిన్ D ఉంటుంది. ఒకవేళ మీరు వెజిటేరియన్ అయితే 45 ఫుడ్స్ ఉంటాయి, ఆల్రెడీ 45 చేసినవి ఉంటాయి, అది మీరు తీసుకోవచ్చు. లేదు మీరు నాన్ వెజ్ తింటారు అంటే నాన్ వెజ్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయన్నమాట B12కి. లైక్ ఇప్పుడు ఎగ్స్లో వైటమిన్ B12 ఉంటుంది, బీఫ్లో ఉంటుంది, చికెన్లో కానీ మటన్లో కానీ, స్పెషల్లీ మనకి ఆర్గాన్ మీట్స్ అంటాం, అంటే గోట్ ఆర్గాన్ మీట్స్ you can have it, like liver, goat liver is again good in vitamin B12. ఐరన్ కూడా బాగుంటుంది, కాల్షియం కూడా ఉంటుంది. ఒకవేళ నాన్ వెజిటేరియన్స్ అయితే కంపల్సరీ ఐ వుడ్ ప్రిఫర్ దెమ్ టేకింగ్ ఆన్ నాన్ వెజిటేరియన్ సోర్సెస్. సాల్మన్ ఇలాంటి ఫిషెస్లో కూడా B12 ఉంటుంది. సో ఆల్ కైండ్ ఆఫ్ సీ ఫుడ్ కానీ, లేకపోతే మనకి యానిమల్ బేస్డ్ ప్రోడక్ట్స్ కానీ, ఇలాంటివన్నీ మీ డైట్లో లేదు. ఇవన్నీ నాన్ వెజ్ తినను అంటే ఎగ్ ప్రిఫర్ చేయండి. ఎగ్ ఈజ్ లైక్ ఇట్స్ అ వెరీ సూపర్ ఫుడ్ అని చెప్పొచ్చు, ఎందుకంటే అన్ని వైటమిన్స్ ఉంటాయి ఎక్సెప్ట్ వైటమిన్ C. అన్ని వైటమిన్స్ ఉంటాయి కాబట్టి యూ కెన్ బ్లైండ్లీ టేక్ ఇట్. ఇది కాదు నేను వెజిటేరియన్ సోర్సెస్ తీసుకుంటానంటే వెజిటేరియన్ సోర్సెస్ చాలా తక్కువ ఉంటాయి అన్నమాట. ఈస్ట్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తారు B12, దట్ ఈస్ అగైన్ వెరీ గుడ్. బి కాంప్లెక్స్ వైటమిన్స్ అన్నీ ఉంటాయి, బట్ మనకి డైరెక్ట్లీ అది దొరకదు కాబట్టి సప్లిమెంటేషన్ ద్వారా యూ కెన్ టేక్. సో సప్లిమెంటేషన్, ఫుడ్ అండ్ చాలా లీస్ట్ అబ్జార్ప్షన్ వచ్చేసి మనకి బయట మెడికల్ షాప్లో దొరికే టాబ్లెట్స్ అన్నమాట. అది చాలా లీస్ట్గా బాడీలో అబ్జర్వ్ అవుతుంది. So first you prefer eating a food and with the combination of supplementation. So that will help you. సూపర్ అండి. సో B12 డెఫిషియన్సీ ఉంది అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, తెలిసిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. రైట్, సో చూస్తున్నారు కదండి, మనకి B12 అనేది చాలా చాలా ముఖ్యం. సో B12 డెఫిషియన్సీ ఉంటే కనుక చిన్న చిన్న సిమ్టమ్స్ మనకి బాడీ తెలియజేస్తుంది అన్నారు. హెడేక్ కావచ్చు, వీక్నెస్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా. సో చిన్న విషయాలే కదా అని మనం నెగ్లెక్ట్ చేయకుండా రిపీటెడ్గా ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నట్లయితే కనుక ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం, సంబంధిత టెస్ట్లన్నీ కూడా చేసుకోవడం. ఇఫ్ ఇట్ ఆల్ డెఫిషియన్సీస్ ఉన్నాయి అంటే కనుక ఫుల్లీ హ్యాపీగా న్యూట్రిషియస్ ఫుడ్ని మనం తీసుకోవడం, టైమ్లీ డాక్టర్ చెప్పినట్టుగా మెడికేషన్ యూస్ చేస్తున్నట్లయితే ఈ ప్రాబ్లమ్స్ నుంచి తొందరగా బయటపడవచ్చు. అండ్ ప్రాబ్లం చిన్నదే కదా అని మనం వదిలేస్తే కనుక ఇంకా అదర్ కాంప్లికేషన్స్కి కూడా దారి తీసే అవకాశం ఉంటుంది. కాబట్టి చిన్న చిన్నగా ఉన్నప్పుడే మనం ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకుంటే హెల్దీగా హ్యాపీగా ఉండగలుగుతాం. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్తే.